నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. పులివెందుల్లో వర్షం కోసం యజ్ఞం, ఆ తర్వాత పూజలు, అది కూడా సామాన్య భక్తులు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన మహిళలు కావచ్చు, ఆ తర్వాత యజ్ఞ యాగాలు చేస్తే ఖచ్చితంగా వర్షం వస్తుంది అని చెప్పేవాళ్ళు కావచ్చు. ఇటీవల కాలంలో ముఖ్యంగా మొత్తం భారతదేశమంతా కూడా వాతావరణ పరిస్థితుల ప్రకారం నీటి ఎద్దడి ఏర్పడుతూ ఉందని, కొన్ని నదులు, ఆ తర్వాత ప్రాజెక్టులు, ఆ తర్వాత చెరువులలో నీటి ఎద్దడి కొనసాగే అవకాశం ఉంది అని, ఈ విధమైన పరిస్థితి భారతదేశంలో దాదాపు కొన్ని ప్రాంతాలు ఎదుర్కో ఉంటున్నట్లు మనం అనేక రకాల పత్రికల్లో చదివాం. సోషల్ మీడియా వివరాల ప్రకారం కొంతమంది మేధావులు కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయని సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా మనం పులివెందుల విషయానికి వద్దాం. పులివెందుల్లో వర్షం కోసం కొంతమంది పూజలు ప్రారంభిస్తూ ఉన్నారు. మరికొంతమంది యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయని మరికొంతమంది విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది మహిళలు, సింహాపురం మండలంలోని మహిళలు అనంతపురంలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి వర్షం కోసం అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కొన్ని రకాలైన పూజలు కూడా చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది. పులివెందుల పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి నందు కూడా ఒక హోమం కూడా చేశాడు, అగ్నిహోమం. ఆ ఆలయ పూజారి అయినటువంటి వెంకట్రామరెడ్డి కూడా పూజలు నిర్వహించాడు. ఈ విధమైన కోణంలో పులివెందుల్లో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇకపోతే పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమణారెడ్డి ఆయన ఏం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే, ముఖ్యంగా పరిస్థితుల ప్రకారం చూస్తే వర్షం అనేది రావాలి అంటే, కృత్రిమ వర్షం కురిపించాలి అంటే ఖచ్చితంగా హోమం చేయక తప్పదు అని, ఆ హోమం యొక్క పరిస్థితుల ప్రకారం మనం యజ్ఞం చేస్తే దానివల్ల వాతావరణం మార్పు వచ్చి వర్షాలు కురుస్తాయి అని, ఆ యజ్ఞం వల్ల వర్షాలు కురసకుంటే నేను ఆ ఖర్చు బరాయిస్తాయని, మీ డబ్బులు ఎన్నికి ఇస్తానని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఆ హోమం, ఆ యజ్ఞం అంత పవర్ఫుల్ అనిపిస్తుంది. ఆయన నిజంగానే నమ్మకంగా చెబుతూ ఉన్నాడు. అంటే ఎక్కడైనా సరే వర్షాలు కురవాలి అంటే, ముఖ్యంగా వాతావరణం మనకు అనుకూలించాలి అంటే హోమం అనేది, అదే యజ్ఞం అనేది చేస్తే దాని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని ఆయన ఛాలెంజ్ విసిరే కార్యక్రమం అనే దిశ వైపు కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే అది కూడా పులివెందుల ప్రెస్ క్లబ్ నందు విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఆ యజ్ఞం వల్ల మంచిదే కదా. సరే, మరొక పక్క పల్లె వాతావరణానికి చెందిన నల్గొండారి పల్లెలో కోనేరప్ప స్వామి ఆలయంలో కూడా వర్షం కోసం ఒక సామాన్య భక్తులు పూజలు నిర్వహించడం ఇది ఒక గౌరవార్హం. ఏది ఏమైనప్పటికీ కొంతమంది మేధావుల సైతం, కొంతమంది భక్తికి సంబంధించిన భక్తులు సైతం, మరి కొంతమంది యజ్ఞాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేస్తే వర్షం వస్తుందని మరికొంతమంది, ఆ తర్వాత మహిళల్లో కూడా పూజలు పురస్కారాలు వర్షం కోసం చేయడం, ఇది పులివెందుల్లో ఇటీవల కాలం నుంచి ఎక్కువ అయ్యింది. అయితే ఇక్కడ పరిస్థితి ప్రకారం మనం ఆలోచన చూస్తే వాళ్ళని మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించినది కాదు, ఒక కుటుంబ నీటి వసతులు తీర్చేదానికి సంబంధించినది కాదు. వారి వారి కుటుంబాలను పక్కన పెట్టి వారు ప్రత్యేకంగా పూజలు పురస్కారాలు మొత్తం పులివెందుల ప్రజానికం కోసం యజ్ఞం చేయమని కొందరు, పూజలు చేస్తూ ఉండడం కొందరు, మహిళల సైతం ఎక్కడికో ప్రముఖ దేవాలయాలకు వెళ్ళి వర్షం కోసం పూజలు చేయడం, ఇది
వారి యొక్క ప్రేమకు, ప్రజల మీద ఉన్నటువంటి, రైతుల పంటల మీద ఉన్నటువంటి తాగునీటి సమస్య గురించి, వర్షం వస్తేనే మనకు బయట ఉంటుంది, స్వామి కరుణించు అని కొందరు, యజ్ఞం చేయండి అని కొందరు పల్లెల్లో కూడా సామాన్య భక్తులు వర్షం కురిపించు స్వామి అని కొందరు ప్రార్థనలతో పాటు అనేక రకాలైన ఎవరి పరివర్తనకు చెందిన, ఎవరి ప్రవర్తనకు చెందిన వారు పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు చేయమనడం, చేస్తూ ఉండడం, ఇది పులివెందుల ప్రజానికం కూడా గుర్తించి ఆ పెద్దలు చెప్పినట్లు పులివెందుల ప్రజానికం కూడా, పులివెందుల భక్తులు కూడా ఒక్కసారి ప్రయత్నం చేస్తే వచ్చే పరిస్థితుల్లో, రాబోయే పరిస్థితుల్లో నీటి సమస్య, నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అంతా కూడా పులివెందుల ప్రజానికం కూడా ఆలోచన చేసి పెద్దలు చెప్పిన ప్రకారం ముందుకు నడిస్తే భవిష్యత్తులో మనకు వర్షాలు పడే అవకాశం మెండుగా ఉంటుంది ఏమో అని నా రామరాజ్యం ఛానల్ తరఫున నేను ఈ చిన్న వీడియో చేశా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.